అంటే నేను వాక్యాన్ని నమ్ముతాను, మిగిలినవి ఏమైనా సరే అవి మనకు వచ్చే డిస్కౌంట్స్ అని నమ్ముతాను, స్వస్థతను నమ్మను నేను. అంటే ఏంటి, వాక్యం అంటూ నీలో ఉంటే స్వస్థత అన్నది నీకు వచ్చే డిస్కౌంట్. ఎట్టా అంటే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు బట్టలు మనం కొనుక్కునే అయితే కవర్ లెక్క అయ్యి, నేను అట్లా నమ్ముతాను. మనకు చాలా గృహాలు ఉంటాయి, మీరు కట్టుకున్నది అది మనం ఉండే గృహం. రెండోది దేవుడు యొక్క మందిరం అనే గృహం రెండోది. మూడోది ఎటర్నల్ హౌస్, అంటే పరలోక రాజ్యంలో మనం ఉండే గొప్ప గృహం. యాక్చువల్గా మన గృహంలో ఉండే ప్రతి ఒక్కడో మందిరం అనే గృహానికి రావాలా. మందిరం అనే గృహంలోకి వచ్చిన ప్రతి ఒక్కడో పరలోక రాజ్యానికి వెళ్తాడని ఏమీ లేదు. అసలు ఖచ్చితం మందిరానికి వస్తే పరలోక రాజ్యానికి వెళ్తాడనే బోధ ముందు అతని పాపానికి నాందయ్యిద్ది. సో మందిరానికి వచ్చేవారు విశ్వాస గృహంలో, నేను అంటాను చర్చిని విశ్వాస గృహము అంటాను. విశ్వాసులు ఏర్పరచబడిన గృహం, విశ్వాసులు అందరూ మూలప్రదంగా కూర్చునే గృహం, విశ్వాసులందరూ గ్యాదర్ అయి దేవుణ్ణి అత్యద్భుతంగా ఆరాధించబడే స్థలం. ఈ స్థలానికి మేలు చేయడం నేర్చుకోండి. హల్లెలూయా. మేలు చేయడం నేర్చుకోండి, కీడు కాదు. మేలు చేయడం అన్న ఎట్లా అని అడిగితే నువ్వు వచ్చి కూర్చుని వెళ్ళిపోవటం కాదు, నువ్వు వచ్చి ఆరాధించి వెళ్ళిపోవటం కాదు, నువ్వు వచ్చి దేవుడి క్రియలతో మమేకమై వెళ్ళిపోవటం కాదు. విశ్వాస గృహానికి మేలు చేయడం నేర్చుకోవాలా. గలతీయులకు అపోస్తలుడైన పౌలు ఒక మాట రాస్తూ ఆ చివరి అధ్యాయంలో ఒక చిన్న మాట ఉంటుంది చాలా గొప్పగా. 6వ అధ్యాయం 10వ వచనం. ఏ పరిస్థితిలోనైనా, ఏ ప్రసంగానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఇదేంటి, ఇది నాకు ఎందుకు, నేను ఎలా ఫాలో అవ్వాలా, అంతే. ఈ మూడు నీకు తెలిస్తే నీకంటే గొప్ప భక్తులు ఎవరు ఉండరు. ఇదేంటిది, అది ముందు తెలుసుకోండి. అది రెండోది, ఇది ఎందుకు టాబ్లెట్, ఏంటి టాబ్లెట్, ఎందుకు వేసుకోవాలి, పోతా లేకపోతే ఎలా, టాబ్లెట్లు వాటర్తో వేసుకోవాలా, మజ్జిగ తీసుకుంటే కుదరదు, వేడి నీటిలో వేసుకున్నా కుదరదు, టాబ్లెట్ అన్నంతో కలిపి తినేస్తానన్నా కుదరదు. సో వేసుకుంటే ఏమైద్ది, బాగుపడతావు, వేసుకోకపోతే ఏమైద్ది, చచ్చిపోతావు. అదే చెప్తాను నేను. విశ్వాస గృహంలో మేలు చేయాలా, ఏం చేయాలా, విశ్వాస గృహానికి మేలు చేయాలా, ఎందుకు చేయాలా, విశ్వాస గృహంలో మేలు ఎలా చేయాలి. ఒకవేళ విశ్వాస గృహానికి అంటే నీ చర్చికి మేలు చేస్తే నీకేమైద్ది, నీ చర్చికి నువ్వు మేలు చేయకపోతే నీకు ఏ విధమైన డిక్లైనింగ్ ఉంటుందో దేవుడి నామంలో నీకు చెప్దామని ఆశపడుతున్నాను. ఆయన అంటాడు 6వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. కాబట్టి మనకు సమయము దొరికినది కొలది అందరి ఎడలను విశేషముగా, గుర్తుపెట్టుకోండి, విశేషముగా, ద కాన్సన్ట్రేటెడ్ వర్డ్, విశేషముగా, ప్రాముఖ్యముగా అంటాడు. ఏమని, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడలను మేలు చేయుదుము. విశ్వాస గృహము, సంఘం 22 years అక్కడ అయ్యారు అందరూ చెప్పిన మాటల్లో ఒక గొప్ప క్రియ ఉంది. నువ్వు పరిశుద్ధంగా లేకపోతే అసలు దేవుడే నిన్ను దగ్గరికి తీసుకోడు, చెయ్యి కూడా పట్టుకోడు, నేను అసలు నీ వైపు కన్నెత్తే చూడ్డు. అసలు విశ్వాస గృహంలో మేలు చేయడము అనే ఆలోచిస్తే అసలు విశ్వాస గృహం అంటే ఏంటంటే స్వార్థము, కక్ష, పాపము, ఇబ్బందులు పెరిగిపోతున్న ఈ యొక్క ప్రపంచ సామ్రాజ్యంలో ప్రేమ అనేది వెల్లడయ్యే ఒకే ఒక గృహం ఈ ప్రపంచంలో సంఘము. ఆ సంఘానికి, ఆ సంఘములో ఉన్న ఆలోచనలకు, ఆ సంఘాన్ని నడిపిస్తున్న వారికి, ఆ సంఘక్రియల్లో పాలు పంచుకున్న వారికి నువ్వేం చేయమంటున్నాడు దేవుడు, మేలు. ఎలాగట, విశేషముగా. ఆ గలతీయులకు చెబుతున్నాడు ఆయన, బాబు ఇదిగో నీ వ్యక్తిగత క్రియ కాదు, నీ వ్యక్తిగత ఆలోచన కాదు, సంఘముగా కూడుకుని సంఘాభివృద్ధిలో ఉంటూ సంఘక్రియల్లో మేలు చేసే కార్యాలు నువ్వు చెయ్యి. అంటే ఏంటి, అరే క్లాసులో ఎవరో మాట్లాడొద్దు అని చెప్తారు అంటే ఏంటి, ఎవడో మాట్లాడుతున్నాడనేగా. అరే జాగ్రత్తగా లేకపోతే పాడైపోతావు అంటే అజాగ్రత్తగా ఉన్నాడనే కదా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, మేలు చేయండి అంటున్నాడండి. కీడు చేసే మనుషులు ఖచ్చితంగా ఉంటారు. వారి కొరకు, అలాగే మేలు చేయాలనుకున్న వారి కొరకు చెప్తున్నాను. నేను 5 మాటలు చెప్తా. ఫస్ట్ మాట ఏంటంటే ఏంటి,
చర్చికి వచ్చి ఎందుకు నన్ను చర్చికి వస్తే ఏంటి అని అడిగేవారికి సమాధానం దొరుకుతుంది. చర్చికి వచ్చి ఎందుకు కూర్చుంటున్నాను నేను అన్న వాళ్ళకి సమాధానం దొరుకుతుంది. చర్చికి వచ్చి ఏం చేయాలో తెలియక ఎలా చేయాలి అన్న వాళ్ళకి సమాధానం దొరుకుద్ది. అలాగే చర్చికి వచ్చి కూర్చుంటే చేస్తే ఏమవుద్ది అన్న వాళ్ళకి సమాధానం దొరుకుద్ది, చెయ్యకపోతే ఏమైద్ది. ఈ 5 మనస్తత్వాలు కలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ అందరూ గొప్ప వాళ్ళు ఏమి ఉండరు అనుకుంటున్నారు మీరంతే. అందరూ గొప్ప వాళ్ళు ఏమి ఉండరు, అర్థమైందా? మనం అనుకోవచ్చు వైట్ షర్టో లేకపోతే నీట్గా ఫేస్ పెట్టుకుని కూర్చున్నాం మనం అందరం గొప్పవాళ్ళని, కానీ ఆయన చూస్తాడు. అది మనం కూడా మొత్తం అందేసుకున్నాము, ఏం లేదు, మన జుట్టుని మనకున్న క్యారెక్టర్ని కప్పుకుంటున్నాం, కానీ మనకున్న లోపల ఉన్న పాపాలను కూడా దీంతో ఆత్మీయమైన ముసుగులో మనం చేసే ప్రతిక్రియ పరీక్షించుకుంటూ ముందుకెళ్తేనే ఈ ప్రపంచంలో దేవుని యొక్క ప్రేమను తీసుకునేవారిగా ఉంటాం. ఆ ప్రేమను తీసుకున్న కనీసం 22 సంవత్సరాల్లో మీరు ఎప్పుడూ మీ కొరకు ఆలోచించలేదేమో, సంఘములో మీ పరిస్థితుల కోసం ఆలోచించలేదేమో, ఈరోజు ఆలోచించు. టుడే ఇట్ సెల్ఫ్ నీ యొక్క ఫెయిత్ఫుల్ హౌస్ని దేవుడు దీవించబోతూ ఉన్నాడో. సంఘము అబ్రహాం గారు చెబుతూ విస్తరించాలా, ముందు విస్తరించాలంటే నువ్వు బాగుపడాలా. విత్తనాలు వేయడానికి నీ చేతులు బాగుండాలా, విత్తనాలు పట్టుకోవడానికి కండరాలు బాగుండాలా, విత్తనాలు పట్టుకోవాలని ఆలోచన నీకు ఖచ్చితంగా ఉండాలి. సంఘము ఎంత పొడుగు పెట్టినా ఎంత వెడల్పు పెట్టినా సంఘములో ఉన్న విశ్వాసులకు విశ్వాసం అనే పొడవు వెడల్పు లోతులు లేకపోతే అప్రయోజనం. అందుకే మొట్టమొదటిగా నాకు ఇచ్చిన టైంలోనే నేను కంప్లీట్ చేద్దామని చూస్తున్నాను. చూడండి, విశ్వాస గృహానికి మేలు చేయడం అంటే ఏంటి? సరే, ఏం సింపుల్గా ఉంటాయి అన్నీ, లోపలికి మళ్ళీ అంటే ఏంటి అన్న చూస్తే చూడండి, మొట్టమొదటిగా తోటి విశ్వాసుల యొక్క అవసరాలు తీర్చగలిగే గృహ క్రియలు కలిగిన వాడిగా ఉండాలి. ఒక్క మాటలో అన్నిటికీ చిన్న రెఫరెన్స్లు తెద్దాం. ఒకసారి చదివే వాళ్ళు ఉంటే నాకు హెల్ప్ చేయండి, చదివేస్తాను. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 34 వచనం చదవండి ఒకసారి. ఇల్లులైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టరు గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయాను. తోటి విశ్వాసులు, నీ పక్కనున్న విశ్వాసులు, నీతో పాటున్న విశ్వాసులు, నీతో పాటు దేవుణ్ణి ఆరాధిస్తున్న విశ్వాసులు బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, ఇబ్బందుల్లో, పరిస్థితులు బాగాలేని సమయంలో నీకున్న అద్భుతమైన క్రియ చొప్పున ఏమై ఉండాలి? నువ్వు ప్రతి అవసరము తీర్చగలిగే మనిషిలా ఉండాలి. ఇండివిజువాలిటీ పనిచేయదు చర్చిల్లో. హల్లెలూయా. ఇండివిజువాలిటీ, నువ్వు నేను ఏకాంతంగా ఉంటానంటే సంఘంలో పని చేయదో. అసలు విశ్వాస గృహానికి మేలు అంటే ఏంటంటే నీ పక్కోడికి పాపం చేయకుండా, నీ పక్కోడిని ఇబ్బంది పెట్టకుండా, నీ పక్క విశ్వాసికి ఎలాంటి ఇబ్బందికరమైన క్రియ లేకుండా నువ్వు అతని అవసరం తీర్చడానికి ఆదిమ సంఘంలో అపోస్తులు మనకు ఒక మాదిరంగా సెట్ చేశారు. ఏంటంట? భూములు అమ్మారట, ఇల్లు అమ్మారట, ఉన్నదంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టారట? అది ఇప్పుడు అసలు మళ్ళా నేను చెప్తేప్పుడు కానుకలు అంటారు. అమ్మో, కానుకలు అనేవి చాలా చిన్నయండి. కానుక అన్నది చాలా చిన్నదే జీవితంలో. దేవుడి దగ్గర హృదయం పెట్టడమే పెద్ద పని. హల్లెలూయా. దేవుడి దగ్గర హృదయం పెట్టిన ప్రతి ఒక్కరూ డబ్బులు పెద్ద విషయం కాదు, ఇల్లులు పెద్ద విషయం కాదు, కుటుంబాలు పెద్ద విషయం కాదు, దేవుడితో సమయం పెద్ద విషయం కాదు. ఈరోజు మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఎలాంటి విశ్వాస గృహానికి మంచి చేయాలంటే తోటి విశ్వాసి ఏ బాధల్లో ఏ ఇబ్బందులు ఉన్నాడో తెలుసుకో. బాధ ఉంది ఆవిడికి, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, ప్రార్థించు, వాటి కొరకు చెప్పు.
వాళ్ళ ఇంట్లో ఇబ్బందులకరంగా పిల్లలు లేకుండా బాధపడుతున్నారు. ప్రార్థనాపూర్వకమైన ఆలోచనలతో వాళ్ళకు నువ్వు చెప్పు. అలా చెప్పగా షుగర్ ఉందనుకో, మొన్న అక్కడ అలాగే ఎక్కడ మూలనే ఒకడు ఉండేవాడు, షుగర్ వచ్చిందంట, పొద్దుటున్నాడు సాయంత్రం పోయాడు, పొద్దుటున్నాడు సాయంత్రం పోయాడు. హార్ట్ స్ట్రోక్ వచ్చిందట మొన్నే వచ్చిందట. నువ్వు విశ్వాస గృహంలో నీతో పాటు కుటుంబకుడిగా, దేవుని యొక్క కుటుంబ సభ్యుడిగా అతను ఉన్నాడు. నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి? దేవుడున్నాడు మనకు, దేవుడు క్రియలు కలిగిన మాట మనకుంది. మన సంఘం కొరకు ప్రార్థన చేసే మన సేవకుడు మన కొరకు ఉన్నాడు. సంఘము నీ కొరకు ఉంది. ధైర్యంగా ఉండో. ఇల్లు కట్టుకుంటావు, నీకున్న పరిస్థితులు బాగుంటాయి, నీకు ఉద్యోగం వస్తుంది, నీ బిడ్డలు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది అని చెప్పి వారికి చెబుతూ వారు నువ్వు కలిసి దేవుని యొక్క పాదాల దగ్గర క్రియలు పెట్టాలి. అలా పెట్టరు కదా. పాస్టర్ గారికి ఏదైనా చెప్తే ఫీల్ అయిపోతారేమోండి. ఇటే ఆయన ఫీల్ అవ్వడం కాదు, నువ్వు ఫెయిల్ అవుతావు. చూసుకో, ఆయన ఫీల్ అవ్వడం తర్వాత నువ్వు ఫెయిల్ అవుతావు. దేవుడి నామములో చెబుతున్నాను, ప్రతి అవసరము తీర్చగలిగే విశ్వాసిగా నువ్వు ఉండాలా, వారికి తోడుగా ఉండాలా, వారి పరిస్థితుల్లో నువ్వు పాలు పంచుకునే విధంగా. అంటే ఏంటంటే మీ సహవాసం ఎలా వచ్చింది? గాడ్విన్ గారితో మీకున్న సహవాసము చాలామంది పంచుకున్నారు. ఎట్లా? ఆయన విశ్వాస గృహంలో ఉన్నారు కాబట్టి. అది అంటే ఏంటి? తమ్ముడు చెబుతూ అన్నాడు, ఇక్కడ సండే స్కూలు లేకపోతే బయటికి వెళ్ళే వాళ్ళు, అన్న నాకు ఫీజులు కట్టారు. కొంతమంది కృతజ్ఞత భావం ఉండదు. ఎవరు కూడా సేవలకే ఉండదు. ఎవరికే? నేను చెప్పడానికి ఏం మొహమాట పడినా ఉండదు. ఉండాలి. అందుకే అంటున్నాను, తోటి విశ్వాసులు అవసరం తీర్చగలగడమే విశ్వాస గృహానికి మేలు చేయడం. అట్ట కాకుండా నీకు తెలుసా ఆవిడ అదట, ఏది ఆవిడ అదట, ఏది ఆవిడ అదే అయితే నువ్వేదో అవుతావుగా, ఆవిడ అదేటి ఈయన ఇదేటి లేదు. విశ్వాసులకు అవసరం తీర్చగలిగే విశ్వాసిగా దేవుడు నిన్ను తయారు చేయనుగాక. ఇది ఒకటి. రెండోది చెప్తా. రెండోది, కష్ట సుఖాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కష్టంలోని సుఖంలోని ప్రోత్సహిస్తూ ఉండాలా, ఫుల్ఫిల్ చేయాలి వాళ్ళు. హల్లెలూయా. ఇది నేను చెప్పడం, బైబిల్ చెప్తుంది. ఒకసారి మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక సబ్జెక్ట్ మీకు చెప్పొచ్చు, ఏదో ఒక సబ్జెక్ట్లో నువ్వు నేర్చుకోవచ్చు. కానీ సంఘము అంటే ఆ సంఘము గవిడి దాటి వచ్చే లోపల నేను ఎందుకు వస్తున్నాను, నేను ఏమై ఉన్నాను, నేను ఎలా ఉన్నాను అనే ఆలోచన నీకు రావాలి. చూడండి, ఒకసారి చదవండి. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. అది చాలండి, చాలు. అంటే మనము మాటలు, మన చర్యలు ఒకరికి బలాన్ని ఇచ్చేవిగా ఉండాలి. హల్లెలూయా. బలాన్ని భార్య భర్తతో అంటుంది ఇంట్లో ఏమనంటే, ఎందుకండి బాధపడుతున్నారో? బాధపడకండి. బిడ్డలతో తల్లిదండ్రులు అంటారు ఏమనంటే, ఎందుకురా టెన్షన్ పడతావు, నేనున్నానుగా. తల్లిదండ్రులతో పిల్లలు అంటారు, డాడీ నేనున్నానుగా, నీకెందుకు భయం అని. సంఘంలో ఆ మాటలో వినపడాలి. మీకోసం ప్రార్థించడానికి మా మోకాళ్ళు ఉన్నాయి, మీకోసం ప్రార్థించడానికి నా గొంతు ఉంది, నీకోసం ప్రార్థించడానికి సంఘం ఉంది, నీకోసం అంగలార్చడానికి ఒక సేవక సమూహమే ఉంది అనే మాట నువ్వు ఎప్పుడైతే చెప్తావో నీ తోటి విశ్వాసికి, అప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది, మీలో స్నేహం పులకరిస్తుంది, మీలో ఆత్మీయమైన బంధం అత్యద్భుతంగా కట్టబడి ఉంటుంది. హల్లెలూయా. అలా కాకుండా కష్టాలు సుఖాలు నష్టాలు తెలుసుకోకపోతే మన జీవితం ఏమీ ఉండదండి. ఇప్పుడు అన్నగారు చెప్పారు, ఎంతమంది వచ్చారట వాళ్ళ నాన్నగారు బాధలో ఉన్నప్పుడు ఎంతమంది వచ్చారు? ఎందుకు వచ్చారు తెలుసా? వీరందరూ విశ్వాస గృహంలో కుటుంబ సభ్యులుగా ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. విశ్వాస గృహంలో కుటుంబ సభ్యులుగా ఉన్నప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, నీకు సుఖం వచ్చినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు నువ్వు వారికి అన్నీ పంచుకునే వ్యక్తులుగా, ఆదరించుకునే వ్యక్తులుగా ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ బర్త్డే ఎప్పుడో చూడండి, వాళ్ళకి బర్త్డే విషెస్ చిన్న మెసేజ్ చేయండి. వాళ్ళకి ఎగ్జామ్స్కి వెళ్తున్నారు పిల్లలు, ఆల్ ది బెస్ట్ చెప్పండి.
అలాగే సంఘంలోకి వచ్చి పాట పాడుతుంది. పాట పాడినప్పుడు తడబడినా సరే నువ్వు వచ్చాక చాలా బాగా పాడావు, హల్లెలూయా అని చెప్పాలా? అలా చెప్ప. శృతి తప్పేసిందట, నీకు తెలుసు బాగా శృతి. మరి పల్లవి వదిలేసిందట. ఎవరు ఏ పల్లవి? అసలు ఎవరు చెప్పారు పల్లవి శృతి వదిలేసిందని? నువ్వు సరిగ్గా డ్రమ్స్ కొడతారు, పిల్లాడు సరికొట్టరా అంటారు, నువ్వు వెళ్ళి కొట్టి తెలుస్తుంది నీకు. ప్రసంగం చేస్తారు, ఒక ప్రసంగికుడు చేసినప్పుడు అయ్యి పెద్దగా ఏమీ లేదండి, నువ్వు చెప్పొస్తే తెలుస్తుంది ప్రసంగం. ఇక నిలబడితే దేవుడు వాక్యాన్ని పట్టుకుని ఆ అగ్ని కలిగిన క్రియలతో నిలబడితే అప్పుడు నీకు తెలుస్తుంది. దేవుడి క్రియలతో చెబుతున్నాను. ఒకరి కష్టాలను, ఒకరి నష్టాలను, ఒకరి సుఖాలను, ఒకరి ఆనందాలను, ఒక కుటుంబ విధానాలను నువ్వు తెలుసుకుని వారి కొరకు సహవాసంగా ఉంటేనే అదే విశ్వాస కుటుంబంలో మేలు చేయడం. హల్లెలూయా. సంఘం ఎప్పుడు అభివృద్ధి చెందో తెలుసండి? ఒకరు పంచుకుంటేనే అభివృద్ధి చెందుతుంది. ఒకరి విషయాలు ఒకరు గొప్పగా అవలంబించుకుని దేవుడి అవగాహనను బట్టి దేవుడితో మాట్లాడితే ఆ దేవుడు అందుకంటాడు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి, ఒకరి కొరకు ఒకరు క్షమాపణ పొందండి, ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకొనుడి అని ఉంటుంది బైబిల్లో. ఖచ్చితంగా మనకు అయి కాదు కదా, ఏం రావాలంటే ఆకాశ వాకిళ్ళు విప్పి తోసే మా ఇంట్లోకి. అంటే ఆకాశ వాకిళ్ళు విప్పు, మా ఇంట్లో అన్నీ వేసాయి. ఏంటి? 6 తలుపులు మూసిపోయినంట, 7వ తలుపు తీస్తారట. ఎందుకు? పాపానికి. చాలా అసలు నువ్వు ఎలాగంటే ఎలా పడితే అలాగా. చూడండి, గోడ మీద ఒకటి ఉంటుంది అటు జంతువు. ఏంటి గోడ మీద ఒక జంతువు ఉంటుంది, ఎటు పడితే అటు దూకేస్తుంది. దాన్ని ఏమంటారు? గోడ మీద పిల్లి. అవకాశాన్ని బట్టి మారిపోయే వాళ్ళు విశ్వాసులు అవ్వకూడదు. ఇబ్బందికరమైన అవకాశాలు వచ్చినా నిలబడేవాడే విశ్వాసి. హల్లెలూయా. అలాంటి వారికే పరలోక రాజ్యంలో చోటు ఉంటుంది. పరలోక రాజ్యము అలాంటి వారికే దర్శనం అవుతుంది. ఆయన మధ్యాకాశములో ఉండి ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే శక్తి అతనికి మాత్రమే సాధ్యం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకున్న అనుకూలమైన క్రియల్లో అసలు విశ్వాస గృహానికి మేలు చేయడం అంటే ఇంకొక మాట చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. చాలండి. నీ పాపములు ఒకడితో ఒకడు ఒప్పుకొనుడి. నువ్వు ఆవిడ్ని తిట్టేశావు, దగ్గరికి వెళ్ళి అమ్మా నన్ను క్షమించు. బైబిల్ మొత్తం అన్నట్లుగంట గొప్ప పదం ఏంటో తెలుసా? క్షమాపణ. హల్లెలూయా. ఆయన్ని హింసించే వారి కోసం ఆయన ఎలుగెత్తి గట్టిగా అడుగుతాడు, ఏమని? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరికి బోధపడ్డంలా, వీరు సరిగా ఆలోచించుకోవట్లే. నా మట్టుకు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏమని? వీరిని క్షమించండి. అలాగా పక్క విశ్వాసిని క్షమించు అని అడిగితే నీకు ఆవిడికి అంతరం వెళ్ళిపోద్ది. అబ్బో, నీకు మామూలు లెవెల్ ఉండదుగా. అసలు నేను క్షమించడం ఏంటి? నా కలర్ ఏంటి, ఆవిడ కలర్ ఏంటి, నా చీర ఏంటి, ఆవిడ చీర ఏంటి, నా డ్రెస్ ఏంటి, ఆవిడ డ్రెస్ ఏంటి, నేను కారులో వస్తా, ఆవిడ బండి మీద వస్తుంది. అమ్మో, రేపు పొద్దుట మనల్ని పెట్టిలో ఏ పెట్టి పెడతారు తెలుసా? పెట్టి ఎలా ఉంటుంది తెలుసా? మనల్ని పెట్టేది మనల్ని అంటాను, అందరినీ పెట్టేది ఏం పెట్టి? పోనీ మేము ప్రసంగాలు చేస్తున్నాం కాబట్టి మాకు కొద్ది కాస్ట్లీది పెడతారు మా తమ్ముడు పెట్టాలనుకుంటే. ఎందుకు రా బాబు వీడికి అనుకుంటే నాకు కూడా పుచ్చటిసిందే పెడతారు. పైన మాత్రం క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ పైన నల్ల రిబ్బన్లు కడతారు. చూసారా మీరు? అందరికీ ఒకటే, అందరికీ దాదాపుగా 60 to 70 డేస్లో మన బాడీలో ఉన్న ప్రతి అణువణువు ఏమైంది? పాడైపోద్ది. నువ్వు వేసుకున్న నువ్వు కొట్టుకున్న సెంచు, నువ్వు వేసుకున్నది ఏమీ నిలబడదు. అందుకే విశ్వాస గృహంలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన అత్యద్భుతమైన పని అంటే ఏంటి అన్నారు కదా? మేలు. నువ్వు పెద్ద ఏమి అవసరంలా, నీ పక్క వాళ్ళకి ఏం చెప్పాలా? క్షమాపణ చెబితే సరిపోతుంది. పాస్టర్ గారికి తప్పించి తిరుగుతున్నావు, ఆయన ఎదుటికి వచ్చి అందరూ వెళ్ళిపోయిన తర్వాత స్లోగా నడుచుకుంటూ వచ్చి, అయ్యా నన్ను క్షమించండి, 2 వారాల నుంచి నేను ఆరాధనకు రాలేకపోతున్నాను, నన్ను క్షమించండి, నా బాధ ఇది, నా ఇబ్బంది ఇది, నా యొక్క పరిస్థితి ఇది అని చెప్పగలిగే దమ్ము ధైర్యం దేవునికి దయచేయనుగాక. పాస్టర్ గారు ముందుకు వచ్చి అందరూ వెళ్ళిపోయిన తర్వాత చెప్పాలంటే ధైర్యం ఉండాలా, ధైర్యం. అలా ఉండవుగా. పాస్టర్ గారు ఈయన చూస్తున్నారు అనుకో, ఆవిడ తల అనుకో, లేకపోతే ఆయన నడ్డి వెనక్కి వెళ్ళిపోతా.
పాస్టర్ గారు నిన్ను చూడరు, ఆయన చూస్తాడు తెలుసా. 24/7 ఆల్ ది టైమ్ హిస్ సర్వేలెన్స్ ఇస్ ఆన్ ఆల్వేస్. హల్లెలూయా. ప్రతి క్షణం ఆయన సీసీటీవీ అట్టానే ఉంటుంది. నువ్వు ఆ రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నేను గొప్పోడిని, నేను యథార్థవంతుడిని, నీతివంతుని అంటే ఆయన ఏమంటాడు తెలుసా, నీ సినిమా ఏమంటావా అంటాడు. ఏంటి ప్రభు అంటే, ఏంటి ప్రభు కొద్ది ఫాస్ట్ ఫార్వర్డ్ అస్సలు చేయడు, చాలా స్లోగానే వెళ్తుంది. ఇదిగో చర్చిలో కూర్చున్నప్పుడు ఆ పక్క ఆవిడ గట్టిగా పాట పాడుతుందని కొద్ది స్లోగా పాడొచ్చు కదా అన్నావు అంటాడు. ఆపుతాడే. ఎందుకన్నావు అని అడుగుతాడు. తలంచుకుంటావు. సంఘములో కానీ దేవుడి దగ్గర కానీ నీ యొక్క ఆత్మీయ జీవితంలో తల వంచుకునే స్థితి వస్తే మన లోకంలో పడిపోతాం. లోకంలో ఎవరి ముందు ఏమో వంచుకున్నా పర్లేదు, కానీ దేవుడి ముందు తలెత్తుకునే కృప దేవుడు మనకు దయచేయునుగాక. అలాంటి ఎల్షడియా తర్వాత మాట ఉంది, పవర్. ఎల్షడియా పవర్ మీకు దయచేయునుగాక. హల్లెలూయా. అట్లాంటి కృప, అది ఎల్షడియా పవర్ అన్నదో బేసు, దానికి చాలా మొదలవుతాయి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మీకు ఒక సంఘాన్ని గుర్తు చేస్తాను, నేనే చెప్తాను, మీకేమీ తీయొద్దు. కానీ యెరూషలేము చర్చ్ ఒకటి ఉంటుంది, అపోస్తుల కార్యాల్లో ఉంటుంది 2వ అధ్యాయంలో. అక్కడ ఎవరికి ఏ లోటు రాకుండా తమ క్రియలను తమతో పంచుకుంటారు. 2వ అధ్యాయము ఒకసారి అక్కడ ఉంటే కొద్ది వెనక్కి తీయండి. 2వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 45వ వచనం చదవండి చాలు. ఇది కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. హల్లెలూయా. బాబోయ్, ఇదేంటి నా ఆస్తులు అమ్మేసుకోమంటున్నారు అనుకుంటారు. ఆస్తులు అంటే అవి కాదు, ఆత్మీయ ఆస్తులు చాలా ఉంటాయి. దేవుడికి స్తోత్రం. నీ ప్రార్థన ఆత్మీయ ఆస్తి, నీ వాక్య పఠనం ఆత్మీయ ఆస్తి, నీ సంఘంలో నీ సహవాసం ఆత్మీయ ఆస్తి. ఆత్మీయ ఆస్తులు ఎవరు దొంగిలించలేరు. హల్లెలూయా. ఈ భౌతికపరమైన ఆస్తులు ఎవడొకడో పట్టుకెళ్ళిపోతారు. బయట కొత్త చెప్పులు కొనుక్కుని వచ్చి ఉంటారు చాలామంది, వాటి మీద ఉంటుంది. అయ్యే చర్చి యానివర్సరీ వేసుకొచ్చిన ఎవడన్నా వేసుకుపోతాడేమో. మన భక్తి ఎలా ఉంటుంది, మన భక్తి ఎలా ఉంటుంది అంటే, బయట వర్షం వస్తుందనుకో మంచి బట్టలు వేసుకొస్తే బయటికి వెళ్తాయి, బాబోయ్ ఈ బట్టలు పాడైపోయినా పర్లా, ఏ బట్టలు పాడవకూడదు. అది హృదయాంతరంగంలో ఉన్న ఆ యొక్క ఆత్మీయ స్థితికి తొడిగే బట్టలో ఆ సర్వాంగ కవచం ఎప్పుడు పాడవకూడదు. హల్లెలూయా. దట్ హెల్మెట్ షుడ్ బి ఆల్వేస్ క్లీన్ అండ్ గ్రీన్. హల్లెలూయా. క్లీన్ అంటే శుభ్రంగా, గ్రీన్ అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేది. నీ జీవితంలో, నీ కుటుంబంలో, విశ్వాస గృహంలో మేలు ఇలాగే చేయాలా. ఆ యెరూషలేములో ఆ డబ్బులు లేని సమయంలో వారు ఆస్తి చరస్థిరాస్తులు అని ఉంటుంది. అక్కడ చరస్థిరాస్తులు అంటే తాతల నుంచి వచ్చింది, వారు సంపాదించుకున్నది, వాళ్ళకు వంశపారంపర్యంగా వచ్చింది. వారు ఎవరైనా డివిడెండ్గా గిఫ్ట్గా ఇచ్చి కూడా ఏం చేశారట, అమ్మి సంఘానికే. హల్లెలూయా. సంఘానికే. ఈరోజు సంఘానికి సంబంధించిన విధానాల్లో నువ్వు ఎలా ఉన్నావో అదే వాట్. హల్లెలూయా. రెండవది వై. ఎందుకు చేయాలి నేను, అసలు ఎందుకు చేయాలి? వాక్యాన్ని 3 రకాలుగా చూడండి. ఎప్పుడు కూడా వాక్యం ఏం చెప్తుంది, నాకు వాక్యం ఎందుకు చెప్తుంది, వాక్యాన్ని నేను ఎలా పట్టుకోవాలి, అంతే. 3 వస్తే నీకు భక్తి వచ్చేస్తుంది. పెద్దగా ఏమి కీర్తన, ఫస్ట్ కీర్తన చదివినా, బైబిల్లో 66 పుస్తకాలు చదివినా, నువ్వు ఎందుకు, ఏమిటి, ఎలా అని నీ జీవితాన్ని ప్రశ్నించుకుంటే నీ జీవితం బాగుపడిపోద్ది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం అలా కాదుగా, అలా ఉండదు మనకి. రూతమ్మ ఉంది కదా, రూతమ్మ అత్తగారితో వెంబడించింది. కోడలకు నచ్చదు. ఈ అత్తగారు ఏమంటే తెలుసా, రూతును ఉంచుకుంది, ఇంకో ఆవిడ ఎందుకు గెట్టేసింది అంటే, మనం వైట్ పేపర్ ఇచ్చి ఒక చుక్క పెడితే వైట్ పేపర్ని వైట్ పేపర్ అనం, ఆ చుక్క ఉందంట. నేటి క్రైస్తవం అట్లా ఉంది. నీకు పాపమే, ఎక్కడ మాటలు అక్కడ మాటలు ఇంకో చోట మాటలు పెడితే నిన్ను ఎక్కడ పెడతాడో తెలుసు దేవుడు. సేవకుడి యొక్క మాటలు, సంఘం యొక్క మాటలు, సంఘం యొక్క పరిచర్య, ప్రైవసీ మాటలు దేవుడు నీలోనే ఉంచునుగాక. హల్లెలూయా. ఒకవేళ అలాంటి మాటలు, అలాంటి స్థితి నీకుంటే నెగ్లిజెన్స్ ఆఫ్ సిస్టమ్ నీకు అలవాటైద్ది. ఇస్కరేతు యోధాకి నీకు పెద్ద శిక్షలో తేడా ఏముండదు. మళ్ళీ చెప్తున్నా, ఇస్కరేతు యోధాకి నీకు పెద్ద తేడా
ఏముండదు. నమ్మకంగా ఉన్నాడు, అడుగులు అడుగేశాడు, ఆయన తిన్న దాంట్లో తిన్నాడు, ఆయనతో పాటు ప్రయాణించాడు. ఆయన నన్ను పట్టుకుంటారా బాబు అంటే నిన్నెవడ పట్టుకున్నా బాంచన్ అన్నాడు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం, చాలా తక్కువ సమయంలో జేబులో చెయ్యి పెట్టుకుని గుప్పుడు నాణాలకి అమ్మబడేశాడు. ఏమయ్యాడు? తర్వాత చరిత్రలో లేకుండా పోయాడు, చరిత్రహీనుడుగా నిలబడిపోయాడు. ఈరోజు సంఘంలో చెబుతున్నాను, ద నెగ్లిజెన్స్, ఎవరైనా చర్చికి వ్యతిరేకమైన కార్యాలు, చర్చిలో సంఘంలో వ్యతిరేకమైన క్రియలు కానీ ఉంటే అది సేవకుడిగా చెబుతున్నాను, సేవకుడిగా ప్రేరేపణ పూర్వకంగా చెబుతున్నాను, జాగ్రత్త. అది నీ జీవితంలో నీ కుటుంబాలకు శాపాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘం అంటే దేవుడు ఏర్పరచబడిన పరిశుద్ధ స్థలం. అలాంటి క్రియల్లో మనం ఉండాలంటే ఈ గృహాన్ని నిర్లక్ష్యము చేయొద్దు. ఈ గృహాన్ని నిర్లక్ష్యం చేస్తే పాడైపోతావు. ధనవంతుడు లాజరు కథ మనం వింటాం. ధనవంతుడికి చాలా ఉంటుంది. పాపం వాళ్ళ ఇంటి ముందు ఏమవుతాడు? చచ్చిపోతాడు. అన్నం లేక, తిండి లేక, ఏమీ లేక. కానీ పరలోక రాజ్యంలో దేవుడి యొక్క అద్భుతమైన చేతుల మధ్యన, దేవుడి యొక్క అద్భుతమైన క్రియల మధ్యన వెలుగొందిన వాడు ఎవడు? లాజరే. ధనవంతుడు అప్పుడు బాధపడతాడు. అన్నీ అయిపోయిన తర్వాత చేతులన్నీ కాలిపోయి, కాళ్ళు కాలిపోయి, ఒళ్ళు కాలిపోయిన తర్వాత నువ్వు ఎన్నో ఆకుల మీద పడుకున్నావు, ఆకులు మాడిపోతాయి తప్ప నీకు మరీ శరీరం రాదు. దేవుడి యొక్క నామలో చెప్తున్నాను, యు హ్యావ్ టు కేర్ అబౌట్ యువర్ చర్చ్, యు హ్యావ్ టు కేర్ అబౌట్ యువర్ వర్డ్స్, యు హ్యావ్ టు కేర్ అబౌట్ యువర్ ప్రేయర్, యు హ్యావ్ టు కేర్ అబౌట్ యువర్ పాస్టర్. హల్లెలూయా. దేవుడి క్రియలతో ప్రతి క్రియను నువ్వు అనుకూలంగా తీసుకునే మహిమ దేవుడు నీకు ఇచ్చునుగాక. మరి అన్న అడ్వాంటేజ్ చెప్పు, డిసడ్వాంటేజ్ 2 మాటలే. మరి గృహ నిర్వాహంలో చేస్తే ఏమొస్తుంది అన్న అంటే, సామెతల గ్రంథం 11వ అధ్యాయము, ఇది తీయాల్సిన మాటలు తీస్తున్నా. 11వ అధ్యాయము 25వ వచనం. 11వ అధ్యాయము చదువు. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయబడును. హల్లెలూయా. ఔదార్యం అంటే ప్రేమ, ఔదార్యం అంటే దాతృత్వము, ఔదార్యం అంటే దయ, ఔదార్యం అంటే క్షమాపణ, ఔదార్యం అంటే దేవుడి శక్తి కలిగిన క్రియలో అలాంటి వారికి ఏమొస్తుందట? పుష్టే. ఎక్కడికి వెళ్ళినా సాటిస్ఫాక్షనే. ఉద్యోగాలు ఉంటే సాటిస్ఫాక్షన్, చదివితే సాటిస్ఫాక్షన్, కుటుంబంలో సాటిస్ఫై అవుతాడు, సంతృప్తిగా ఉంటాడు, వచ్చే డబ్బులతో కుటుంబాన్ని లాగుతాడు, క్రియల్లో చాలా బాగుంటుంది. వాడు ఎలా చూడండి, నీళ్లు పోసేవాడికి దేవుడు ఏం పోస్తాడట? నీళ్ళే పోస్తాడు. హల్లెలూయా. అందుకే అమ్మగారు చదువుతూ నీటి వారల యందు ఏమి నాటబడిన వాళ్ళు అలా ఉండాలి మనం. ఆ క్రియలు దేవుడు ఎప్పుడు నీకు దయచేస్తా. అంటే దైవిక అనుగ్రహం లేకుండా ఈ లోకంలో ఎవడు బ్రతకలేడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మొన్న గ్రేటెస్ట్ టెక్నాలజీ అని చెప్పి మురిసిపోతున్న చైనా ఒక మనిషిని ఒక గ్యాలన్లో ఒక దాంట్లో పెట్టి ఆత్మ నేను పట్టుకుంటానని చెప్పిన వాళ్ళు 4 చచ్చిపోయారు. ఆ లోపల ఉన్నవాడు ఇంకా చచ్చిపోలేదు. 8 నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు. అది ఆ లోపల ఉన్నవాడు చనిపోలేదు. దేన్ని పట్టుకోవడానికి? ఆత్మ. అంటే పరిశుద్ధాత్మ నీ దగ్గరికి ఎప్పుడు వస్తుందో నీకు కూడా తెలియదు. ఒక మాట ద్వారా వచ్చి ఆ మాటను శక్తివంతంగా గొప్ప చేసే కృప దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. ఇంకొక 2వ మాట చెప్తాను. 2వ మాట యాక్చువల్గా విశ్వాసం కలిగిన సంఘంగా, విశ్వాసం కలిగిన గృహానికి మేలు చేస్తేనండి నీ జీవితంలో ఏముంటుందంటే ఆధ్యాత్మికంగా ఆనందంగా ఉంటావు, చాలా శక్తివంతంగా ఉంటావు అన్నమాట. ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, నీ ముఖం పైన చాలా వెలుగుకరంగా ఉంటుంది, నీ ముఖం చాలా శక్తివంతంగా ఉంటుంది. పాస్టర్తో కళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడుతావు, ఇతర వ్యక్తులతో అసలు తల వంచుకోకుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇది గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. నీవు ఆఫీస్కి వెళ్తే మేనేజర్ కోసం భయపడవు. అంటే మా మేనేజర్ గారు ఉన్నారు కానీ చెప్పాను. ఆఫీస్కి వెళ్తే మేనేజర్ కోసం భయపడవు, సంఘానికి వస్తే పాస్టర్ కోసం భయపడవు, పాట పాడుతుంటే సౌండ్ కోసమో మైక్ కోసమో కరెంటు కోసమో భయం ఉండదు.
వాక్యం చెప్పినప్పుడు అయ్యో ఎంతమంది ఉన్నారు ఎలా అనే భయం ఉండదు. నీ బిడ్డకు పెళ్లి కుదిరినప్పుడు పెళ్ళి ఎలా అనే ఆలోచన ఉండవు. నేను ఇల్లు కడుతున్నప్పుడు ఇటకలు ఎలా, ఇసుక ఎలా, వ్యక్తులు ఎలా అనే ఆలోచన ఉండదు. ఎందుకంటే నువ్వు స్వతహాగా ఎవరి మీద ఆధారపడావు? దేవుడి మీద. విశ్వాస గృహంలో మేలు చేస్తే ఆ కార్యాలు దేవుడు నీకు ఇస్తాడు. చివరిగా ఇక్కడ ఒక వ్యక్తిని చూపిస్తాను. కొర్నేలి అనే వ్యక్తి తెలుసా మీకు? ఎస్, ఈ అపోస్తల కార్యాల్లో ఉంటుంది. ఫస్ట్ 2-3 వచనాలు చదివితే ఈ కొర్నేలి గారి కోసం తెలుస్తుంది. ఆయన గొప్ప గొప్ప బహుమానాలు తీసుకున్నాడు దేవుడి యొక్క శక్తి నుంచి. హల్లెలూయా. ఆ క్రియలు నీకు దయచేయునుగాక. ఆమెన్. చూడండి,